సెంట్రింగ్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట సెంట్రింగ్ సంఘం అధ్యక్షులు శ్రీశైలం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెంట్రింగ్ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తాము చేస్తున్న కష్టానికి పొందుతున్న వేతనానికి పొంతన లేకుండా ఉండడంతో హైదరాబాద్లో సెంట్రింగ్ సంఘం వారు సమ్మె చేశారని తెలిపారు. అయితే ఈ సమ్మెలో కార్మికులకు మద్దతు తెలిపిన కల్వకుంట్ల కవిత సుతారీ హటావో సెంట్రింగ్ బచావో అన్న నినాదం కేవలం రేటు విషయంలో మాత్రమేనని గుర్తు చేశారు. ఇంటి యజమాని దగ్గర సెంట్రింగ్ పనికి సుతారీ పనికి కలిపి గుత్తకు మాట్లాడుకోవడం ద్వారానే ఈ సమస్య తలెత్తుతుందని అన్నారు. సెంట్రింగ్ సంఘంలో సభ్యులుగా ఉన్నవారితోనే సెంట్రింగ్ పని చేయించుకోవాలని, అలాగే ధరను నిర్ణయించి యజమాని ద్వారా నేరుగా సెంట్రింగ్ పని వారికి డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సెంట్రింగ్ సంఘం గౌరవ అధ్యక్షులు మల్లేశం, నాయకులు కిష్టారెడ్డి, శ్రీనివాస్, శంకరయ్య, పరశురాములు, లింగం, కిరణ్ పాల్గొన్నారు. సిద్దిపేట సెంట్రింగ్ సంఘం పట్టణ సంఘంలో మరి సెంట్రింగ్ మేస్త్రీలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నాయి. మరి గ్రేటర్ హైదరాబాద్లో మరి వారు సమ్మె చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి పెద్దలు మరి సుతారీ హటావో సెంట్రింగ్ బచావో అనే నినాదం వాళ్ళు అనడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మా సుతారీ సంఘం పెద్దలు మరి నిన్న మరి ప్రెస్ మీట్ ఇవ్వడం, దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సరే, వాళ్ళనంటే మమ్మల్ని అన్నట్టు, మమ్మల్ని అంటే వాళ్ళని అన్నట్టు మరి 14 రంగాల కార్మికులమంతా యథావిధిగా కలిసికట్టుగానే ఉండాలి. కానీ మరి ఇక్కడ సెంట్రింగ్ సంఘం ఉన్నటువంటి సభ్యులందరం కూడా మరి మాకు రేటు గిట్టుబాటు ధర వస్తలేదు, కావున మరి మాకు హైదరాబాద్లో నిర్ణయించినటువంటి 51 రూపాయల పీస్ వరకు ఆ రేటును మా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా మరి బిల్ల కొలత అయితే మరి వాళ్ళ 300 నుంచి 350 రూపాయలు చేస్తూ ఉన్నాం. మరి 2 వాళ్ళు సుతారీ, 1 వాళ్ళు సెంట్రింగ్ అని చెప్పి గత పెద్దలు ఉన్నప్పుడు చెప్పి అనుకున్నాం. మరి అదేవిధంగా కొనసాగించాలని చెప్పి సుతారీ పెద్దల్ని మేము కోరుతా ఉన్నాం. ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్ సుతారీ సెంట్రింగ్ అని అంటే ఏదైతే అన్నదమ్ములు ఎక్కున్నామో అదే విధంగా ఉండాలి. సిద్దిపేట జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ సెంట్రింగ్ మేస్త్రీలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రింగ్ మేస్త్రీలు ఎక్కడ కూడా మరి ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడుకోవద్దు. మనం అందరం అన్నదమ్ములకు ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. నేడు ఈ మన సిద్దిపేట పట్టణంలో సుతారీ పెద్దలందరూ ఒకటి మనకేంటిది అని అంటే సుతారీ హటావో సెంట్రింగ్ బచావో అనే నినాదం మీద నిన్న వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కాబట్టి మేము ఇవల్ల సెంట్రింగ్ సంఘం వాళ్ళ మొత్తం సిద్దిపేట పట్టణ సెంట్రింగ్ సంఘం వాళ్ళ మొత్తము ఏమంటున్నామంటే, పాతకాలంలో ఇల్లు కట్టినప్పుడు సుతార్ని రమ్మనేది, ఆ తర్వాత కట్టె పని వారిని రమ్మనేది. కట్టె పని వారు ఏదైతే నిర్ణయించిండ్రో ఆ పని ప్రకారంగా సుతారీ వాళ్ళు అలాగూ రేటు మాట్లాడుకునేది, కట్టె పని వాళ్ళు అలాగ రేటు మాట్లాడుకునేది. వాళ్ళిద్దరు కలిసి ఎవరైతే నిర్మాణం చేసే వ్యక్తులు ఉన్నారో ఆ పెద్దలకు వాళ్ళు ఇల్లు మంచిగా నిర్మించి ఇచ్చేది. నేటి కాల పరిస్థితి ప్రకారము ఇవల్ల బిల్డింగ్లు కట్టడం మోపం ఉన్నాయి. కాబట్టి దానికి సెంట్రింగ్ వాళ్ళు ముఖ్యంగా పనిచేయవలసి వస్తుంది. ఇప్పుడు కూడా అదే సుతారీ వాళ్ళు వస్తున్నారు. ఆ రేటు సుతారీ వాళ్ళు సుతారీలే మాట్లాడుకోవాలి, ప్లస్ సెంట్రింగ్ వాళ్ళు సెంట్రింగ్ వాళ్ళకే మాట్లాడుకోవాలి. పాతకాలంలో కూడా అదే రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మన రేట్లు మాట్లాడి మనకేదో ఈ రేట్ అని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఆ రేటు నిర్ణయం వాళ్ళు లేకుండా ఇంటి ఓనర్ మీదనే మాకు రేటు మాట్లాడి మాకు ఇచ్చే డబ్బులు కూడా ఇంటి యజమాని ద్వారానే వచ్చేట్టు చేయాలి. మేము సుతారీ మేస్త్రీల దగ్గరికి పోయి ఈ పైసలు ఇవ్వు అది ఇది అని అడగకుండా మాది మాకే కావాలని చెప్పి మేము కోరుతున్నాము.